హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఎలాగైనా సరే క్రిష్ సత్యకి విడాకులు ఇచ్చేలాగా చేస్తాను అని అన్న భైరవి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య క్రిష్లు ఇద్దరూ మాట్లాడుకున్నదంతా భైరవి వింటుంది. అది వచ్చి పంకజంకి చెప్తూ ఉంటుంది. అలా పంకజం ఇప్పుడేం చేస్తారమ్మగారు అని అంటోంది. అప్పుడు భైరవి చిన్నగానికి ఆ తిప్పులాడి మీద లేనిపోని అన్ని చెప్పి ఆ తిప్పులాడి ప్రేమని అర్థం చేసుకోకుండా ఉండేలాగా చిన్నగాడు ఆ తిప్పులాడికి విడాకులు ఇచ్చేలాగా చేస్తా, దాన్ని ఈ ఇంట్లో నుంచి ఎల్లగొడతా అని అంటోంది. అది దాని ప్రేమ గెలుచుకోలేకపోయిందని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాగా చేస్తా అని అంటోంది. ఆ తరువాత మరుసటి రోజు క్రిష్ గుమ్మం దగ్గర నుంచొని బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సత్య అటువైపు వెళ్తూ వెళ్తూ క్రిష్ని చూసి, క్రిష్, నేను నిన్ను ఎంతలా దూరం పెట్టినా కానీ అలా ఎలా ఉండగలిగావు? నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే ఉండలేకపోతున్నాను. నువ్వు అసలు ఎలా భరించావు? నేను ఇప్పుడు అలా భరిస్తాను అని అంటోంది. నీకు నా ప్రేమ తెలిసేలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా సత్యకి క్యారెట్ హల్వా గుర్తొస్తుంది. క్రిష్కి క్యారెట్ హల్వా చాలా ఇష్టం కాబట్టి నేను స్వయంగా నా చేతులతో ప్రేమగా వండి క్రిష్కి పెట్టి నా ప్రేమని తెలియజేస్తాను అని వెంటనే వంటగదిలోకి వెళ్ళి క్యారెట్ హల్వా చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అలా చక్కెర డబ్బా కబోర్డ్ పైన ఉంటుంది. అది తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ సత్యకి ఆ డబ్బా అస్సలు అందదు. అలా ఆ డబ్బా తీసే ప్రయత్నంలో సత్య చెయ్యి తగిలే ఆ డబ్బా సత్య కాలు పైన పడుతుంది. అప్పుడు సత్య అమ్మా అని అరుస్తుంది. ఆ అరుపులకి క్రిష్ సత్య సత్య అని కంగారు పడుకుంటూ వంటగదిలోకి వస్తాడు. క్రిష్ అలా పరిగెత్తడం చూసి ఏమైంది అని పంకజం భైరవీలు ఇద్దరూ ఒక చాటు నుండి చూస్తూ ఉంటారు. క్రిష్ వెళ్ళి సత్యని, సత్య ఏమైంది సత్య అని అంటాడు. అప్పుడు సత్య ఆ డబ్బా కాలి మీద పడింది క్రిష్ అని అంటుంది. అప్పుడు క్రిష్, ఏంటి సత్య ఇది చిన్నపిల్లలాగా చూసుకోవాలి కదా అని వెంటనే వెన్న గిన్నెని తీసుకొని వచ్చి సత్య కాలుకి తనే వెన్నని రాస్తూ ఉంటాడు. అది భైరవి పంకజంలో ఇద్దరు చూస్తూ ఉంటారు. భైరవికి అబ్బా, వీళ్ళిద్దరిని దూరం చేయాలని అనుకుంటే ఇద్దరు దగ్గరైపోతున్నారు అని చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. క్రిష్ సత్య కాలుకి వెన్న రాస్తూ ఉంటే సత్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. క్రిష్ని అలానే చూస్తూ ఉంటుంది. అబ్బా అబ్బా అని అంటూ ఉంటుంది. అప్పుడు క్రిష్ నొప్పిగా ఉందా సత్య అని అంటాడు. అప్పుడు సత్య అవును క్రిష్ అని అంటుంది. అప్పుడు క్రిష్, నీకు బాగా నొప్పిగా ఉంటే డాక్టర్ దానికి తీసుకుపోనా సత్య అని అంటాడు. అప్పుడు సత్య నేను నడవలేను క్రిష్ అని అంటుంది. అప్పుడు క్రిష్ ఎత్తుకొని తీసుకెళ్ళిపోతా సత్య అని అంటాడు. అప్పుడు సత్య అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు సత్య వద్దులే క్రిష్, వెన్న రాసావు కదా తగ్గిపోతుందిలే అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.